డీటెయిల్ చూస్తే కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పేదపారుపూడిలో వరద ముంపునకు వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. బుడమీరు, వన్నీరు డ్రైన్లకు పలుచోట్ల గన్లు పడటంతో వింజరంపాడు, మోపర్రు, సోమరవాడపాడు, దోసపాడు గ్రామాలను వన్నీరు ముంచేసింది. ఇక దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా వారం రోజులు గడిస్తేనే గానీ నీరు పోదని రైతులు చెబుతున్నారు. మరోవైపు అటు పంట పొలాల్లో 6 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. ఇదిలా ఉంటే దోసపాడు, పేదపారుపూడి హైస్కూల్లో వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. సోమరపాడు, నాగాపురం, కమలంపాడు, దొన్నపాడు వరకు ఈ గండే ప్రధాన కారణం. అది కమలంపాడు, దొన్నపాడు వరకు ఈ గండే ప్రధాన కారణంగా ముంచెత్తడానికి ఉంది. డ్రైనేజీ అధికారులు ఇది త్వరగా పట్టించుకోవాలి. డ్రైనేజీ ప్లస్ బొడిమేరు రెండు కలిపి చేగుర్తిపాడులో 600 ఎకరం మొత్తం నీట మునిగిపోయి రైతులు అనాథ స్థితిలో ఉన్నారు. అలాగే ఆ గండు డ్రైనేజీలు పడి వింజరంపాడు, లక్ష్మీపురం, మాపర్రు, దోసపాడు అన్ని గ్రామాలు కూడా జొన్నపాడు వరకు మొత్తం పంట పొలాలన్నీ కూడా అయిపోయి మాపర్రు విలేజ్ మొత్తం వరద చుట్టుముట్టి, వింజరంపాడు కూడా వరద చుట్టుముట్టి అనాథ స్థితిలో ఉన్నారు. ఎవరో కూడా ఇదిగా లేరు. ప్రభుత్వం వచ్చి స్పందించి కిందకి డ్రైనేజీ వాటర్ వెళ్ళే విధంగా చూసి ఏర్పాట్లు చేసి ఏ అధికారులైనా కూడా స్పందించవలసిందిగా మొత్తం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మన ఇంజనీరింపాడు, గొయ్యగారపాడు, మాపర్రు, దోసపాడు ఇవన్నీ కూడా జలమైపోయిపోయింది. ఊర్లో నుంచి జనం బయటికి వెళ్ళే పరిస్థితి అక్కడ మాపర్రుకి అయితే లేదు. ఇంజనీరింపాడు మటుకి ఎండ్రపక్క దారి ఉంది కానీ ఊరు చుట్టూ నీళ్ళే. ఊరు చుట్టూ ముట్టడేసింది, బయటికి వెళ్ళే దారి లేదు. ఇవన్నీ కలిసి ప్రభుత్వం వారు ఆదుకోవాలని మేము కోరుతున్నాం. ఇక్కడ మేము డ్రైన్ గండిలో నుంచొని మాట్లాడుతున్నాం. ఇది గండి పడటానికి కారణం కేవలం బుడవేరు పొంగి పొరిలి ఆ బుడవేరు కట్టకి గండిపడి, బుడవేరు నుంచి వన్నేరుకు గండిపడి ఇక్కడ గండిపడటం వల్ల వింజరంపాడు గ్రామం, మోపారు, సోమరపాడు, నాగాపురం, తమ్మలంపాడు, జొన్నపాడు వరకు నందివాడ మండలానికి కూడా ఇది ప్రధానంగా ఇది వెళ్ళి ఈ ప్రవాహం వెళ్ళి పడటం వల్ల అవన్నీ ముంపుకి గురవటానికి ఉన్నాయి. కొన్ని వేల వందల రైతాంగం నష్టపోయారు. రైతులను కూడా ఆదుకోవాలి. బుడవేరు మెయిన్ కారణం, ఇవన్నీ మునిగిపోవటానికి కారణం బుడవేరుకు నీరు రావటం. బుడవేరు గేట్లు ఎత్తడం వల్ల కేవలం ఇదంతా మునిగిపోయింది. రైతులందరిని కూడా ఆదుకోవాలి. ఈ ప్రవాహాన్ని చూడండి ఒకసారి, వేల ఎకరం నీట మునిగిపోయింది, చెరువులను తలపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.